గాక ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. కొన్ని ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థించండి. రూతమ్మ గారి కుమారుడికి ఆపరేషన్ జరిగింది. కోలుకుంటూ ఉన్నారు. మంచి స్వస్థత కొరకు ఆ కుమారుడు కొరకు ప్రార్థించండి. అలాగే ఈరోజు సహోదరు నీలవేణి గారి కుమారుడు తేజ పుట్టినరోజు. కుమారుడు కొరకు అందరూ ప్రార్థించండి. దేవుడు ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. మరి కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు సంఘం తరపున. దేవుడు ఇంకా నా బిడ్డను దీవించి ఆశీర్వదించి మంచిగా చదువుకుంటూ మంచి భవిష్యత్తులో నడిపించేలాగా బిడ్డ కొరకు ప్రార్థించండి. వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. ఈరోజు సంఘాన్ని ప్రేమించి ఏర్పాటు చేసిన ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతైతే హెచ్చించారో నూరంతల ప్రతిఫలాన్ని ప్రభు వారి కుటుంబానికి అనుగ్రహించేలాగా ప్రార్థించండి. ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన ప్రతి బిడ్డల కొరకు ప్రార్థించండి. వాహనాల కొరకు అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయలేక ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. చంద్రపాలని కూడా ఇండియా నుంచి క్షేమకరంగా శుక్రవారం దినాన్న సాయంకాలం వచ్చి ఉన్నారు. వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థించండి. 11వ తారీఖు నా కుమారుడు ప్రయాణం వేస్తున్నాడు. ప్రయాణం కొరకు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహిమగల దేవ, నిఘనమైన శ్రేష్టమైన నామనికి స్తోత్రాలు. ఇగో ప్రభు ఆదివార దినంలో ఇదిగో నెల ఆఖరి దినాన్న ప్రభు మీరు ఇచ్చిన కృపను బడి స్తోత్రాలు. ఈ యొక్క ఆగస్టు నెల ప్రారంభం నుంచి ఆఖరి వరకు నీ కృపను కనికరం దయను మా ఏడల మా కుటుంబాల ఏడల మా బిడ్డల ఏడల నేను మేము చేస్తున్న పనులు ప్రయాణాల ఏడల నేను మీరు చూపిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా నేను మళ్ళీ నూతన నెలలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. నేను ఇదిగో తండ్రి నేను నూతన నెలలో కూడా ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగుండి కాపుదల భద్రత నడిపించండి. ఇగో ఈ నెలంతా కూడా అంత సంతోషం ఆనందంగా నేను మమ్మల్ని అందరి నుంచినందుకు మీకు స్తోత్రాలు. ఇగో ప్రతి విషయంలో నీ కృపను అనుగ్రహించండి. ఇది ఏదైనా పుట్టినరోజు జరుపుకున్నటువంటి తేజను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. కుమారుని జ్ఞాపకం చేసుకోండి. చక్కగా చదువుకుంటూ ఇదిగో నైనా మంచి పేరు తీసుకుని వచ్చే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తను మంచి భవిష్యత్తు నా బిడ్డకి నన్ను కాపుదల నా బిడ్డకు అనుగ్రహించండి. ఇచ్చిన దయాకిరీటను బట్టి స్తోత్రాలు ప్రభా. ఇక తండ్రి వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఎంతో శ్రమపడి ఆహార పదార్థాలు తయారు చేస్తారు. అందుని బట్టి స్తోత్రాలు. వాడిని ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. వారికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభా నాయన పనులు లేకుండా చాలామంది ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి పనులు దొరకడానికి మీరు సహాయం దయచేయండి. పని చేసుకుంటూ నేను ఆమెను మహింపరిచే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నేను పనులకు వెళ్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇంకో నేను చక్కగా పని చేసుకుంటూ నేను ఆమెను మహింపరిచే కృప దయచేయండి. వారికి కావాల్సిన ప్రతి అవసరత నుంచి విడుదల దయచేయండి. స్తోత్రాలు. ఐడి రెన్యువల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఐడీలు రెన్యువల్ అవడానికి మీరు సహాయం దయచేయండి. బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బలపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. ఇదిగో ప్రయాణాల్లో ఉన్న బిడ్డల కొరకు వస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నీకు కాపుదల భద్రతలో వారిని నడిపించండి. నీకు స్తోత్రాలు ప్రభా. ఎదుగో తండ్రినైనా చంద్రపాలనని క్షేమకరంగానైనా ఇండియా తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న దినాలు ఆరోగ్యం బలం శక్తిని అనుగ్రహించి మరలా క్షేమకరంగా ఈ దేశం తోడుకొచ్చారు. నీకు స్తోత్రాలు. మరలా నీ పరిచర్లో బలంగా వాడబట్టని నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు నాయన. వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించండి. ఎదుగో తండ్రినైనా నాయన సన్నిభావాన్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఎదుగో నాయన ఎంతగానో శ్రమిస్తూ ఉన్నాడు. నాయన మీరు చూస్తున్న దేవుడికి స్తోత్రాలు. బిడ్డకు చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న ప్రతి వాహనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోనైనా ప్రతి ప్రార్థన అవస్థను విజ్ఞాపన మీరు ఆలకించండి. స్తోత్రాలు ప్రభా. ఎవరే హృదయంతో వచ్చారో ప్రభా, హృదయాంతరంగాలు హృదయ ఆలోచనలు మీకు తెలుసు ప్రభా. హృదయవాంఛలు తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో చదువుకుంటున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగోనైనా మంచిగా ఇంకా చదువుకోవడానికి సహాయం దయచేయండి. మంచి భవిష్యత్తుని బిడ్డలకు దయచేయండి. మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. వెళ్ళొచ్చు ప్రయాణాలన్నింటిలో మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి నాయన ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇగో దేశాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకోండి. చక్కగా పరిపాలించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. భయంకరమైనటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితులన్నీ కూడా నేను త్వరగా నేను విడుదల అవడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో కొడుకుని ప్రారంభిస్తూ ఉన్నాం. నేను ప్రార్థించి మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ సమయంలో కోరిబెడ్లో వచ్చి పాటలు పాడుచుండగా మంచి స్వరాలు దయచేయండి. ఆ స్వరంతో నేను గలమెత్తిని నామను స్తుతించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను కీర్తన భాగం చదువుచిన వారిలో మీరు ఉండండి. ఇదిగో ప్రార్థిస్తున్న వారిలో మీరు ఉండండి. వాక్యం చెప్తున్న నీ కుమారులో మీరు ఉండి ఏడంతల ఆత్మశక్తితో నింపి కావలసిన మాటలు నేను మాకు సంఘానికి నేను వినిపించ
నడిపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. విన్న మాటలు నేను విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. నీకు స్తోత్రాలు. మేమందరము చక్కని ఐక్యతలో, ప్రేమలో, సమాధానంలో ముందుకు కొనసాగటానికి నేను ఇదిగో నేను జ్ఞాపకం చేసుకోండి. ఈ తేజోమిడ కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. త్వరలో జరిగే యానివర్సరీ కొడుకు కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. దైవజనులు ప్రయాణంలో తోడుగుండి క్షేమకరంగా నడిపించండి. అద్భుత రీతిగా కొడుకులు జరగడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో మరొకసారి ప్రార్థించి ఈ యొక్క ఆదివారం కొడుకుని మీ అసలుకి అప్పగిస్తూ ఉన్నాం. నన్ను కృపను కనికరాన్ని దయచేయండి. క్రమంగా మర్యాదకరంగా, దేవునికరంగా, ఆశీర్వకరంగా ఈ కొడుకు జరగడానికి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. సమల కొరవారు వచ్చి పాటలు పాడి ప్రభుని మహిమపరచండి. దేని స్తోత్రం. స్తుతి పాట పాడుకునే నామాన్ని కనపడదాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది తోడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా శ్రేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా శ్రేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం.
అందరూ కలిసి పాడదాం. దేవుని స్తోత్రం. మరొక పాట పాడుకుని ఆయన నామాన్ని కనపరుద్దాం. అందరికి వచ్చిన పాట జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయుమయ్య అనే పాట పాడుకుని ఆయన నామాన్ని కనపరుద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా.
ప్రవహింపజేయుమయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరూ లెగిసి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందామండి. మరి ఈ ఆగస్టు మాసం అంతా దేవుడు ఆయన సజీవమైన రెక్కల చాటున మన అందరినీ దాచి కాచిన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. అందరికి వచ్చిన పాటే అందరము కలిసి దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, బ్రతకాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. అందరం పాడు. రాజాని సన్నిధిలో మనసారా నిన్ను ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరూ చెప్పలు పడదాం. సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా,
పడదాం. ఒంటరితనంలో మనం విసుగుపోయిన సమయంలో, మనుషులందరూ మనల్ని తప్పుపట్టిన సమయంలో, ఒంటరివాడే 1000 మందిని పలికినటువంటి ప్రభుని అందరూ కూడా స్తుతిద్దాం. గమ్యం మనందరము కూడా నీ బాటలు నడిచడం మాకెంతో ఇష్టం. మనందరము స్తుతిద్దాం. మరొకసారి పాడదాం. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా
హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం నాయనా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. అద్వితీయ దేవ ఆది సంభూతుడా మీకు వందనాలు. ఇదిగో ప్రభా మీ తోడు లేకపోతే మేము ఉండలేము. ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రం. ఇదిగో ఒంటరి సమయంలో తండ్రి నాయనా వేదన కలిగి బాధల్లో ఉన్నప్పుడు ప్రభా నేను మీ ఆ వాక్యం మమ్మల్ని ఆదరిస్తూ ఉంది. మీ వాక్యం మమ్మల్ని బలపరుస్తూ ఉంది. ఇదిగో తండ్రి ప్రభా మీరు ఇచ్చిన కృపను బడి స్తోత్రాలు. ఇది నెలంతా కూడా మీరు కాచి కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో మనసారా నేను ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధిలో నిత్యము నిలిచిన భాగ్యాన్ని మా అందరికి దయచేయండి. ఇదిగో మమ్మల్ని మా కుటుంబాలను మేము చేస్తున్న పనులన్నింటిలో మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించినందుకు మీకు స్తోత్రాలు. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోలేము కానీ నిన్ను ఆరాధించడం మాత్రమే ప్రభు, కృతజ్ఞతలు చెల్లించడం మాత్రమే తండ్రి మేము చేయగలం ప్రభు. ఇదిగో మీ తోడు లేకపోతే మేము అసలు ఉండలేం ప్రభు. ఇదిగో మీ తోడు ఉంటే చాలు తండ్రి ప్రభు. నేను మీ నీడుంటే చాలు ప్రభు. ఇదిగో మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధరణ కొడుకులు నేను నీ పిల్లలందరూ చేరి ఆరాధించిన విధానం స్తోత్రం. ఆరాధించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో హృదయ ఆలోచనలు మీకు తెలుసు ప్రభు. హృదయవాంఛలు తీర్చండి. ఏ సమస్యల్లో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఇదిగో తండ్రి అన్ని విషయాల నుంచి విడుదల పొందుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇదిగో సంఘాన్ని నానాటికి మీరు దీవిస్తున్న విధానం బట్టి స్తోత్రం. సంఘంలోని బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో మనం నూతన నెలలోకి మేము ప్రవేశిస్తూ ఉన్నాం ప్రభు. మీ కాపుదల భద్రతను ఎంతవరకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఇక మీద కూడా మీ కాపుదల భద్రతలు మమ్మల్ని నడిపించండి. స్తుతించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కలిగిన గాక. ఇంతవరకు కూడా చక్కని పాటల ద్వారా ప్రభుని మహింపరిచిన కోరి వరకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో అందరి లేసులో ఉన్నట్టయితే కీర్తన భాగం చదువుకుందాం. 135వ కీర్తన భాగాన్ని చదవలసిందిగా కోరుచున్నాను ఆసక్తి కలిగిన వారు. దేవాది దేవుడికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్య గారికి వందనాలు. నేను చదువుతాను, ఆయన కల మీరు చదవండి. 135వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనును, తనకు స్వకీయాదోకముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనును. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందు భూమి అందును సముద్రములనందును మహాసముద్రములన్నింటి అందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగాంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురిగినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. ఐగుప్తుల్లో మనుషులు తొలిచూపులను పశువుల తొలిచూపులను ఆయన హతము చేసెను. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతను ఉద్యోగస్తులను ఎదుటను ఆయనే సూచక క్రియలను మహత్కార్యములను జరిగించెను. అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు. అమోరీయుల రాజైన సిహోనును, బాషాను రాజైన ఓగోను
హతము చేసెను. కానాను రాజ్యములన్నింటినీ పాడు చేసెను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను. యెహోవా నీ నామము నిత్యము నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండెను. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందెను. అన్యజనుల విగ్రహములను వెండి బంగారులవి, అవి మనుషుల చేత పనులు. వాటిని నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు. వాటి నోళ్ళల్లో ఊపిరి లెసమైనా లేదు. వాటిని చెయ్యువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వారితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. లేవి వంశస్థులారా యెహోవాను సన్నుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారా యెహోవాను సన్నుతించుడి. యెహోవా యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి నన్ను స్తుతింపబడును గాక. యెహోవాను స్తుతించుడి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. కీర్తన భాగం చదివి వినిపించిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. చదవబడినటువంటి కీర్తన భాగం చాలా ప్రాముఖ్యమైన కీర్తన భాగం. ఇందులోంచి ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనం చదువుదాం. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. సరిపోతుంది. యెహోవా గొప్పవాడనియు ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును అని కీర్తనకారుడు చాలా అద్భుతమైనటువంటి మాటని ఇక్కడ భద్రపరిచారు. ఆయన గొప్పవాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మహాదేవుడు, మహోన్నతుడని మన శుక్రవార దినాన్ని వాక్యాన్ని విన్నాం. వాక్యం సెలవిస్తుంది ఆయన గొప్ప దేవుడు అని. ఎందుకు గొప్ప దేవుడు అంటే ఇక్కడ కొన్ని మాటలు మనం చదివాం. విగ్రహాల కొరకు. విగ్రహాలు అవంట చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు అని కొన్ని మాటలను సంబోధించారు. కానీ మన దేవుడైతే ఆయన వినే దేవుడు, మాట్లాడే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. అందుకే ఆయన గొప్పవాడని కీర్తనకారుడు వర్ణించాడు. ఆయన గొప్ప దేవుడు కనుక మనం గొప్ప దేవుడిని కలిగి ఉన్న మన అందరం కూడా ఎవరం గొప్పవారమే. ఆయన గొప్పవాడైతే, తండ్రి గొప్పవాడైతే పిల్లలు ఎవరు అవుతారండి? గొప్పవారే అవుతారు. ఆయన గొప్పవాడు కనుక మనం కూడా గొప్పవారమే అని మనం కూడా ఆలోచించాలి, వాక్యానుసారంగా జీవించాలి. కనుక ఆ విధంగా అందరం జీవిద్దాం. దేవుడు కృప ఎప్పుడు ఎల్లప్పుడు అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఈ సమయంలో దేవుడు చేసిన ఈ నెలలో మరి మొదటి నుంచి ఆఖరి దినంలో ఉన్నాం. ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలంటే కృతజ్ఞతతో ఎవరైనా సాక్ష్యాలు చెప్పి దేవుని మహింపరచండి. దేవుడి నామానికి వందనాలు. ఈ నెలంతా దేవుడు కాచి కాపాడినందుకు దేవుడు కృతజ్ఞాస్తుతులు. ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు. దేవుడు 12 సంవత్సరాల బిడ్డను ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్పమన్నారు మన సంఘం తరపున. మా పిల్లోడికి పొద్దున్నే చెప్పాను సంఘం తరపున. మా పిల్లోడి తరపున నేను చెప్తున్నాను మన సంఘం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పిల్లోడిని ఆశీర్వదించండి. అలాగే
దేవుని పనిలో వాడబడాలని నేను కోరుకుంటున్నాను. కానీ నా బిడ్డ అయితే ఓన్లీ క్రిస్మస్ టైంలోనే జనవరి 1లోనే వెళ్తున్నారు. ఎందుకంటే మా చర్చ్ చాలా దూరం మా ఇంటికి. పిల్లోడిని ఆల్రెడీ 3 సార్లు దేవుడు తన రెక్కలకి కాచి కాపాడు. తన రెక్కల కింద యాక్సిడెంట్ అయింది 2018లో. తలకి 6 కుట్లు వేశారు. అప్పటి నుంచి అయితే దేవుడు మహిమలో పిల్లోడైతే బాగున్నాడు కానండి. కాకపోతే దేవుడి మందిరానికి వెళ్ళలేకపోతున్నాడు. కానీ ఆ పిల్లోడిని నేను దేవుడి మందిరంలో వాడబెట్టాలని అనుకుంటున్నాను, వాడబడాలని. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మా అమ్మగారు గత వారం చెప్పానండి, మా అమ్మగారికి ఆరోగ్యంగా ఉంది, ప్లేట్లెట్స్ పడిపోయినాయి అని చెప్పారు. కానీ మొన్న లక్షవారం మా అమ్మ హాస్పిటల్కి వెళ్తే బాగానే ఉందమ్మా, నీకు ఎక్కించక్కర్లేదు బ్లడ్ అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మా అమ్మ కోసం ప్రార్థించిన సంఘం అందరికీ నా తరపున మీకు వందనాలండి. అలాగే అన్నయ్య గారికి, వదిన గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఎవరు ఉన్నారండి? ఎవరు లేనట్టయితే అన్నయ్యకి సమయాన్ని ఇచ్చేద్దాం. అన్ని సాక్ష్యంతో పాటు వాక్యం చెప్పేస్తారు. వాక్యం కొరకు ఒకరు వచ్చి ప్రార్థన చేయండి. చెప్పండి, సాక్ష్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం అండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలైనా, నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి స్తుతులు స్తోత్రములు. మమ్మల్ని మానక నిత్యము అనుదినం ప్రేమిస్తున్న మీ దయగల నామను బట్టి, కృపగల నామను బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము వేవేల దూతలతో స్తుతిగానాలు అందుకుంటున్న దేవా, నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయమును తరుణమును చూడలేని వారు అనేకులు ప్రభువా, మాకైతే ఇంత గొప్ప సమయాన్ని తరుణాన్ని ఇచ్చావు తండ్రి. నాయన నీకు రుణస్థులమని ప్రభువా నీ సన్నిధిలో నేను ఒప్పుకొనిచున్నాం ప్రభువా. మా శ్రమలో, కష్టంలో, ఇరికే ఇబ్బందుల్లో సమస్తంలోనూ మీరు తోడుగుండి నాయన మమ్మల్ని నడిపించిన రీతిని బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఆయా పాటల ద్వారా నీ నామనమై పరిచినాం తండ్రి. నాయన ఆరాధన ద్వారా నీ నామను గణపరిచినాం తండ్రి. ఇదిగో ప్రభువా, వాక్య పరిచర్లోకి వెళ్ళిచుండగా ప్రభువా, నాయన ఇక్కడ నిలబడి ఉన్న నీ కుమారుణ్ణి ప్రభువా నీ ఏడంతల ఆత్మతో ఎత్తి పట్టుకోండి ప్రభువా. ఏ వాక్యం అయితే కావాలో ప్రభువా, ఏ ఆత్మకి ఏ వాక్యం అయితే కావాలో ప్రభు మీరు అందించండి ప్రభువా. మీ హృదయాలను బాగుగా తెరవండి, దాన్ని నేను నింపేదనని సెలవిచ్చిన దేవా నీకే వందనాలు స్తోత్రములు ప్రభువా. ఆ బిడ్డ ద్వారా మీరు మాట్లాడండి ప్రభువా, నీ కృపనుంచండి, నీ కాపుదల దయచేయండి ప్రభువా. నాయన నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అలాగే ప్రభువా నాయన ప్రభువా సహోదరులు మరి నాయన ఇండియా నుంచి వచ్చినప్పుడు ప్రభువా నీ కాపుదల దయచేశారు తండ్రి. ప్రయాణం అంతట్లో క్షేమాన్ని అనుగ్రహించిన దేవా నీకే వందనాలు స్తోత్రములు. మరలా ప్రభువా నాయన నీ బిడ్డగా నీ సాక్షిగా బిడ్డను నిలబెట్టుకున్న రీతిని బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏ బిడ్డకి ఏ ఆత్మీయ ఆహారం కావాలో, ఏ బలహీనతతో ఉన్నారో, ఏ అనారోగ్యంతో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో ప్రభువా, ఏ అవసరతతో ఉన్నారో సమస్తము ఎరిగినవాడా నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా మానవ మాత్రులం ప్రవ్వ, మట్టివారము తండ్రి, మాలో ఏమీ లేదు ప్రవ్వ. నాయన సమస్తము నీ కార్యములై ఉన్నది తండ్రి. నాయన ఆకాశము తట్టు మేము కన్నులెత్తి చూచుండగా మాకు సహాయం ఎక్కడ నుండి వచ్చుచున్నదని మేము అనుకొనిచుండగా నాయన నీ దగ్గర నుండే కదా ప్రవ్వ మాకు సహాయం వచ్చుచున్నది. నీవే కదా మాకు మేలు చేయవాడు, నీవే కదా మా పైన జాలిని, దయను, కృపను చూపించేవాడు నీవే కదా ప్రవ్వ. నీ జాలి లేకపోతే ప్రవ్వ మేమేమవుదామో తండ్రి. సహాయం వచ్చేవాడు కృపతో జ్ఞాపకం చేసుకోమని నీ లోతైన మర్మాలతో ప్రవ్వ మమ్మను నాయన ప్రవ్వ మా హృదయాలను తట్టమని అడుగుచున్నాం తండ్రి. నాయన విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపచేయండి, అభివృద్ధి చేయండి ప్రవ్వ. నీటి వారనక నాటబడిన చెట్టు వలె ఆకువడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఫలించుటకు, అభివృద్ధి పొందుటకు వాక్యానుసారమైన జీవితం మాకందరికీ దయచేయమని, అవి కొద్ది ప్రార్థన ఇచ్చిన ప్రాథమిక పాసాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య పుణ్య పాదాలు పట్టుకుని బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని విందాం. 9:30కి ముగించేయాలని చెప్పారు ఈరోజు. సో 9:30కి ముగించేద్దాం. అందుకు సరే 10:40 నిమిషాల సమయం. చక్కగా మరి ఇండియా వెళ్ళి కొన్ని రోజులు కుటుంబంతో గడిపి చక్కగా పరిచర్లో కూడా వాడబడి
మరలా క్షేమకరంగా తిరిగి వచ్చిన విధానాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. అన్నయ్యకి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేసి నడిపించారు. ఈ సమయంలో అన్నయ్యకి చంద్రపాడు అన్నయ్యకి సమయాన్ని ఇద్దాం. కొద్దిన అసలు శ్రద్ధగా వాక్యాన్ని విందాం. అందరూ కూడా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లిను. చక్కటి మాటలు వస్తూ ఉంటాయి. మనం ఈ ఈ అనుభవంలోకి ఎప్పుడైతే ఉంటామో ఇది చూస్తూ ఉంటాయి. నేను ఈ 4 వారాలు కూడా అప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు కొద్దిగా చూశాను క్లిప్పింగ్స్. ఇది తమ్ముడు చాలా కష్టపడ్డాడు. అంటే దీనికి అది సపోర్ట్ ఉండాలి, దానికి సపోర్ట్ ఉంటే ఇక్కడ కొంచెం మనకి అంతే కదా, ఆరాధించే ఏమంటారు ఆ ఫీలింగు దేవుని సన్నిధిలో. అయ్యో పాడామనుకోండి, మన గానము కలవాలి, అందరి గానాలు కలవాలి, ఇక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కలవాలి, అప్పుడే చక్కటి ఆరాధన జరుగుతుంది. తమ్ముడు ఎలాగోలాని కష్టపడి ఏదో చేశారు. అప్పుడప్పుడు ఈ అమ్మాయి ఏదో చేస్తుంది. ఏమైనప్పటికీ ప్రతిసారి నన్ను ఫోన్ చేసి, ప్రియ మన సంఘ కాపరి సహోదరులు, నాకెంతో ఆత్మీయ అనుభవం ఉన్నటువంటి నా ప్రియ సహోదరుడు చాలాసార్లు ఫోన్ చేసి, అన్న క్షేమంగా ఉన్నారు, వెళ్ళారా ఇంటి దగ్గర, చాలా విషయాలు అయితే ఉన్నాయి కానండి. కానీ ఇప్పుడు ఎలాగా ఒక చిన్న సాక్ష్యం అన్నారు కాబట్టి నిజంగా దేవుడు ఎంత మేలు చేస్తాడో అన్నది ఇంటికి వెళ్ళి వస్తున్న వాళ్ళకి చాలామందికి అనుభవాలు ఉంటాయి. కానీ ఇది ప్రత్యేక అనుభవం అని నేను మొన్న పోయినసారి కూడా రేపు వెళ్తాననగా ఈవేళ ఫ్రైడేకి వచ్చాను, సాటర్డే ఈవినింగ్ బయలుదేరానట్టు. అలాగే ఓ రోజు ముందు వచ్చాను, మళ్ళీ దేవుని సన్నిధిలో గడిపే భాగ్యం నాకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈవేళ వాస్తవానికి నిజంగా దేవుడు కనికరించకపోతే దేవుడు మనకు సహాయం ఎలా చేస్తాడంటే తెలుసండి. ఆహారం నేరుగా వస్తుందా? రాదు. ఆకలితో ఉంటావో, దేవుని ప్రార్థిస్తావో, నీరో ఆకలో ఏదో తీరాలి అంటే దేవుడు మనుషుల్నే దూతలుగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఎవరు వాడుకుంటాడని? మనుషుల్నే దూతలుగా వాడుకుంటాడు. ఆ మనుషులు మన ఇంట్లో వాళ్ళు అయితే ఇంకా గొప్ప సంగతి, మనకి ఇంకా ఆశీర్వాదకరం. ఈరోజు ఒకవేళ నేను నిజంగా ఆ దేవుడు ఆ ఘనకార్యం కనుక చూపించకపోతే, ఆ గొప్ప కార్యం కనుక నా ఇంట్లో దేవుడు దూతలు నా ఇంట్లోనే ఉంచాడు, దేవుని మహిమ కలుగును కాక. అది ఎలా కలుగుతుంది అని అంటే అమ్మ, ఒక ఇంత గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు బైబిల్ చదివిన సిస్టర్ కూడా చిన్న, అంటే నేనేం బాధ పెట్టాను కదా అమ్మ, అంటే మనం బైబిల్ చదవటం ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి ఎవరు చదువుతారని అనుకోండి, ఆతృత ఉంది మన అందరికీ. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు విషయాలు మనల్ని కొంచెం తొందర పెడతాయి. ఒకటి ఇక్కడ భయము, అంటే మన అందరినీ చూసేటప్పటికి కొంచెం జనాన్ని చూసేటప్పుడు కొంతమందికి భయము, కొంతమంది ఉండకపోవచ్చు అనుకోండి. రెండోది బైబిల్లో పలకబడినటువంటి మాటలు ఎప్పుడు మనకు క్లారిటీగా ఉంటాయంటే ఇంట్లో కుటుంబ ప్రార్థన, కుటుంబంలో వాక్యం చదవటం. ఇప్పుడు మన పిల్లలను కూడా సడన్గా బైబిల్ చదవమని అడగండి, మన పిల్లల్ని ఎవరినైనా సరే సడన్గా వచ్చి, డాడీ ఇదేంటో నాకు అర్థం కావట్లేదు, సంస్కృతం అన్నట్టుగా చూస్తాడు దాన్ని. అంటే వాళ్ళు అనుభవంలోకి రావట్లేదు. ఎవరిమైనా సరే ఇప్పుడు దేవునికి మహిమ ఘనత అంటే సహోదరుడు ఏమన్నాడు, ఆయనకే చెల్లును అని అంటున్నాం. అంటే ఈ అనుభవాలు ఎలా వస్తాయంటే అండి, ఈ కలిసి ఐక్యత, ఈ సమాధానం, సంఘం. ఓకే, చిన్నగా నేను నాకున్నటువంటి 2 మాటల్లోనే చెప్పగలుగుతాను, అందరికీ తెలిసిన విషయాలే. గతంలో కూడా మనకి ఎన్నో సందర్భాల్లో ఊరు వెళ్తున్నప్పుడు కూడా సామాన్లు ఇస్తారు. ఇది రికార్డింగ్ అవుతుందా? సరే అండి, అయినా పర్లేదు. కానీ వెళ్తున్నప్పుడు కూడా నాకున్న వీక్నెస్ ఏంటంటే ఎవరిని వద్దని చెప్పలేనంత బలహీనత నాకు ఉందమ్మా. అంటే అప్పుడు ఈ అమ్మాయి వచ్చి అడిగిందాను, అన్న నేను నీకు తెలియదా, నా ఇంటికి వెళ్ళి రాలేవా అని చెప్పొచ్చు, లేకపోతే నాకు ఇది ఒకటి ఇవ్వలేవా అని అంటే, సరే అమ్మ పెట్టి అంటాను నేను. నాకున్న ఇంకో బలహీనత ఏంటంటే, ఇప్పుడు ఈ రోజుల పరిస్థితిని బట్టి గతంలో కూడా చాలామంది ఏమిచ్చినా సరే దాన్ని ఒక చిన్న పార్సల్ కింద ఇలా కట్టేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు, పెట్లో పెట్టేసుకుంటున్నాం, అంతే కదమ్మా. అందులో ఏముంది ఏంటి అన్నది ఎప్పుడు పరిశీలన చేయట్లేదు. నేను అలాగే చాలా కాలం ఇప్పుడు సందర్భం లేదు. ఇక్కడి నుంచి పట్టుకెళ్ళినప్పుడు ఇంటికాడ చీవాట్లు ఉంటాయి నాకు. ఎవరో కాదు, మా జయమ్మ గారే. అంటే ఇందులో సగం ఊరులు ఉంటాయి కదా, మనయ్యే అంటది,
పట్టుకెళ్ళి 30 కేజీలు, 10 కేజీలు ఏమో ఉరుళ్ళు ఉన్నాయండి. ఒకసారి మీరు నమ్మరు, మన సంజీవరావు గారి 13 కిలోలు పట్టుకెళ్ళాను నేను. నా కూతురు మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు నా దగ్గర సామాన్ లేదని చెప్పాను, అంతే పట్టుకొచ్చి 13 కిలోలు ఇచ్చాను. సరే అది అయిపోయింది అనుకోండి. ఈ వేళ సందర్భంలో మాత్రం చెప్తున్నానండి. ఒక సందర్భం వెళ్ళేటప్పుడు ఇలాగే మన ఎంత చర్చిలో సంఘంలో ఎవరికైనా సరే సహాయం అనేటప్పటికి ఆ వీక్నెస్లతోనే ఉంటాను నేను ఎప్పుడు కూడా. ఒక ఆవిడ అన్నది, అంటే వెళ్ళే సంగతి చిన్నదనుకోండి, వచ్చే సంగతి కొంచెం పెద్దది. అయితే ఈవిడ అన్నది, ఆవిడ నా బండిలో దిగుతుంది అనమాట, పనికాడ దింపుతాను. అప్పుడు అన్నది ఆవిడ, అన్న ఓ పార్సల్. అమ్మ నేను పార్సల్ చిన్నది, కేజీ లోపే ఉండాలి నాకు, ఎందుకంటే నేను హైదరాబాద్లో దిగి లోకల్ ఫ్లైట్ ఎక్కుతాను. మనదే లోకల్ ఫ్లైట్లో ఎన్ని కిలోలు అమ్మ? 17 కిలోలు. 15 ప్లస్ 7 అంటే 22 కిలోలు ఇస్తాడు నాకు. మరి దయచేసి ఇంక ఎక్కువ ఇవ్వద్దంటే, అయినా సరే నేను తట్టుకొచ్చేసిందమ్మ, అయినా సరే నేను తట్టుకొచ్చేసింది. నేను ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. సరే నా పక్కన తిప్పే బ్రదరు సగమే పట్టుకెళ్తానని చెప్పేసి 2 జతలు పెట్టినవి ఒక్కో జత పట్టుకెళ్ళాను. అబ్బాయికి ఒక జత, అమ్మాయికి ఒక జత, కొన్ని చాక్లెట్లు పట్టుకెళ్తే ఆవిడ నేను వెళ్ళిపోయాకుండి ఇంకా మన రూమ్లోకి వచ్చేసి, అంటే పక్క రూములు ఉంటారనమాట మనతోటి, పట్టుకెళ్తానని చెప్పాడు. పట్టుకెళ్ళడా? ఎవరి కోసం పట్టుకెళ్తాడు అని అడిగిందండి. ఆవిడని ఏం అనాలి చెప్పమ్మా అసలు నిజంగాన అమ్మ. అంటే ఇదేంటంటే సాధారణంగా అందరికీ నేను మామూలుగా మంచిగా చెప్తున్నాను, నవ్వుకుంటాకి బాగుంది మనం, కానీ ఆ మనసుని గాయపరుస్తున్నప్పుడు నన్ను గాయపరిచిందని నేను తను గాయపరిచానా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తను ఎందుకు ఏడ్చేయాలి? సరే అమ్మ ఏడ్చేసింది, అయిపోయింది. అక్కడ పట్టుకెళ్ళి ఆ సగం పట్టుకెళ్ళాను. ఇప్పుడు 2 కేజీలు 3 కేజీలు అట్టుకొచ్చింది, కేజీన్నర తీసుకున్నాను. సగం తీసాను, సగం పట్టుకెళ్ళాను, సగం వదిలేసాను, ఆవిడే పట్టుకుపోయింది. పోనీ ఆ సగానికైనా సరే పోనీ పట్టుకెళ్ళారు కదా పాస్టర్ గారు, ఏదో ఇంటికి తన పిల్లల్లో ఎవరిని పంపించి ఆ మిగిలిన చాక్లెట్లు తెచ్చుకోండి అన్నమాట. అసలు మాట్లాడలేదు. సరే ఇవన్నీ అయిపోయానుకమ్మా. అది ఆవిడ వ్యక్తిగతం, ఆవిడ బాధపడ్డదా ఏం చేసింది అన్నది ఇంకా నేనేం చేయలేను, మనం ఏం చేయాలి. అది నేను ఏమంటున్నానంటే అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇచ్చేటప్పుడు, ఇప్పుడు మనకి ఇచ్చేటప్పుడు కూడా మనకు బాధ్యత ఉంటుంది. మనం ఇచ్చేటప్పుడు ఏదైనా ప్రాముఖ్యమైనది వెళ్ళాలి అని అనుకుంటే, రెండోది డేంజర్ కాంది వెళ్ళాలన్నమాట అండి. ఏదైనా ఇచ్చేటప్పుడు మన చిన్న వస్తువు ఇచ్చినా పెద్ద వస్తువు ఇచ్చినా ఆ వెళ్ళే వ్యక్తికి ఆపద కలగకూడదు. ఈ ఆపదలను గతంలో మన పాస్టర్ బుల్లబ్బాయి గారు కూడా చెప్పారు. ఒక ఆయన ఫ్యామిలీతో ఉన్న ఆయన ఎవరో ఏది ఇచ్చారు అలా పెట్టుకుని వచ్చేసాడు, అక్కడ పట్టేసుకున్నారు, ఆయన్ని జైలుకి పంపించారు, జైలు నుంచి డైరెక్ట్గా ఆయన ఇండియా పంపేశారు. కానీ ఫ్యామిలీ ఉండిపోయారు, ఇక్కడ ఫ్యామిలీ ఉండిపోయారు పిల్లలతోటి. అప్పుడు ఆవిడ కోసం చాలామంది సహాయపడి ఆవిడని కూడా పంపించడం జరిగింది. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి, ఇలాంటివి జరిగాయి. కానీ నాకు కూడా అనుకోకుండా తెలుసున్న వాళ్ళే, పక్క రూమ్ వాళ్ళే, మంచోళ్ళే కదా, మనం బాగున్నాను కదా, అంటే నేను ఎదుటివాడు ఏమైపోతే నాకెందుకు అనే మనస్తత్వాలు మనకి ఎవరికి రాకూడదు, క్రైస్తవులకి అస్సలు రాకూడదు. మనం ఒకసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందామా? హల్లెలూయా. అటువంటి మనస్తత్వాలు మన ఎవరికి ఉండకూడదు. నేను ఇది పలానీది తెస్తున్నాను అని అంటే, ఏమంటే ఇందులో పలానీది ఉంది, అది ఒకవేళ మీకు ఏమైనా మంచో చెడో అది ఎదురవుతుందేమో, మీకు ఇష్టమైతే తండ్రి తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. అంతేందుకమ్మా, షుగర్కి ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటున్నాను నేను, డాక్టర్ దగ్గర ఇంత లెటర్ రాయించుకొని అన్నీ పెట్టుకొని తెచ్చుకుంటాను. అలాగే ఎవరైనా సరే మీరు ఏదైనా ఇవ్వాలనుకో ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటున్నారు, చిన్న ట్యాబ్లెటా పెద్ద ట్యాబ్లెట్ అన్నది కాదండి. ఇక్కడ వ్యతిరేకమైంది ఏదైనా సరే దీనికి ఇక్కడ యువతలకు రావటానికి ఖచ్చితంగా మన అందరికీ ప్రమాదమే. అలాంటిది ఇంతే ప్యాకెట్ ఇచ్చారమ్మ ఇవ్వటానికి పెద్ద ప్యాకెట్ కాదు. ఆ ప్యాకెట్ నమ్మకం మీద నేను పెట్టేసుకొని ప్యాక్ చేస్తున్నాను. ఇంకా రేపు వస్తానగా ప్యాక్ చేస్తుంటేనే ఎందుకో మా మిసెస్ మా జయమ్మ లేసి ఎందుకు తనకు మనసులో అనిపించిందంట ఆ ప్యాకెట్ ఏంటి ఇప్పి చూడాలని. ఇప్పి చూస్తుంది, చూసి ఆ మధ్యరాత్రులన్నీ ఒకసారి లేకండి నన్ను లేపి అది చూపించేటప్పటికమ్మా అది మర్చిపోయింది. నన్ను మామూలుగా సంఖ్యలు లేరమ్మా, కాళ్ళు చేతులు ఇలా చేశారు. మన పాత కుర్రోడిని మొన్న అబ్బాయిని అడిగాను, నా పాలకొల్లు కుర్రోడికి ఇలాగే ఇచ్చారంటే ఎవరు. ఆ పార్సల్ 4-5 పార్సల్ ఏమో, ఆ పార్సల్లో ఎవరి పార్సల్లో ఏముంటాయన్నమా యాంటీసెప్టిక్ మందులు ఒకటి ఉంటాయి, మత్తు ఇచ్చే మందులు ఉంటాయి. ఆ మందులు ఎప్పుడైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆపేసి వాళ్ళకి మనం ఏమి చూడరండి, మనకి చేతులు కాళ్ళు వెనకేసి కట్టేసి కాళ్ళు కూడా కట్టేస్తున్నారు. మళ్ళీ మన బ్యాగులు మంచేత మోయించి జైల్లోనంట ఆ కుర్రోడు చెప్పటం ఇంతే జైలు ఉంటుందంట, కాళ్ళు చాపుకోవటం ఉండదంట, అలాంటి జైల్లో పడేస్తున్నారు. ఎవరు చేసిన తప్పు ఇది అంటే ఈ రోజున నేను
అందరికీ ఒక మెలకువని ఇస్తున్నాను. అందుకు మించి వాక్యం తోటే నేను ఈవేళ మాట్లాడతాను. అందులోనే మనం ఏమంటే ఎదుటివాడిని ఏదైనా చేయటానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మనం ఖచ్చితంగా దేవుడు మనల్ని కొడతాడన్న విషయం జ్ఞాపకం చేసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓకే, మనం మేలు చేయకపోతే వదిలేయండి, కీడు మాత్రం చేయటానికి ప్రయత్నం చేయొద్దు. ఇక్కడికి వచ్చి అలాంటివి అసలు దాన్ని వదిలితేనని నన్ను కొన్ని సంవత్సరాల వరకు కూడా నన్ను జైల్లోంచి తేరంట బయటికి. నేను ఒకళ్ళు చూపించాను కొన్ని సంవత్సరాలు. అక్కడ నా ఫ్యామిలీ ఏమైపోయినో తెలియదు, నేను ఇక్కడ ఏమైపోతుందో తెలియదు. అయినా సరే దేవుడు తన కృప, మీ చేసిన ప్రార్థన, నా బిడ్డలో, నా కుటుంబంలో చేసిన ప్రార్థన, దేవుడు మరి ఏదో అంటారు చూసారండి, మనం దేవుని కొరకు ప్రయాసపడుతుంటే దేవుడు మన కుటుంబం కొరకు ప్రయాసపడతాడు. మన కుటుంబం మనం వేరే వాళ్ళని బాగు చేయటం ప్రయత్నం చేస్తే మనల్ని దేవుడు బాగు చేస్తాడండి. నేను ఎప్పుడు కూడా నా కుమార్తె వివాహం కోసం పరుగులెత్తలేదు. వివాహం కోసం వేరే వాళ్ళే వచ్చి పిల్ల కోసం ఎదురు చూసిన సందర్భాల్లో పిల్లలు మళ్ళీ తన కుటుంబం బాగుంది. అదంతా దేవుని కృప. మనం మంచి చేసామమ్మ, మనకి మంచి జరిగే తీరుతుంది. హల్లెలూయా. మనం మంచి చేసి చూడండి. నిజం చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. నేను ఎన్నో శోధనలు, ఎన్నో భయంకరమైనటువంటి స్థితులు గుండా వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఆఖరి స్థితిలో నన్ను పట్టుకున్నాడు. మొన్న రాత్రి కనుక నేను బయలుదేరే ముందు ఆవిడ ఎందుకు ఆ బ్యాగ్ ఓపెన్ చేసి, చిన్న ప్యాకెటే కదా ఏముంటుందిలే ఇందులో అని అనిపిస్తుంది, తీసి చూసుంటే ఈవెన్ ఆ తెచ్చిన వాళ్ళకి కూడా ఏమీ చెప్పకుండా, అమ్మ మీ ఇంట్లో ప్యాకెట్ ఇచ్చారు, అది ఇక్కడ వేసుకున్నారని చెప్పేశాను. అంతే, అంత సింపుల్గా దాన్ని వదలగొట్టేసుకున్నాను తప్ప ఎందుకు ఇచ్చావు ఏంటి అని అడిగితే ఇంక చెప్పేది లేదు. అందుచేత మనం ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా చిన్న ప్యాకెట్ ఇచ్చినా సరే అందులో చిన్న ట్యాబ్లెట్ ఉంటుందండి లోపల. పైనేమో 7 రోజులు కారపొడి ఇరుపొడి కడతాడు, లోపల పెడుతున్నారు. చూడండి అమ్మ, నిజంగాను గమనించండి. మనం దేవుని కొరకు అమాయకంగా వెళ్తాము, ఓకే, దేవుని కొరకు ప్రేమతో వెళ్తాము. మనల్ని పాడు చేయటానికి అనేక మంది ప్రయాసం చేస్తూ ఉంటారు. దేవుడు నాకు ఆ గొప్ప ఈ దినాన్ని ఒకవేళ వచ్చినా ఎయిర్పోర్ట్ నుంచి నేను వెళ్ళిపోతున్నానేమో, కానీ మళ్ళీ ఇక్కడ నిలబడే యోగ్యత రాగానే నేనటి దినాన్ని అన్న రేపొద్దున్న రేపు సాయంత్రం మీరే వాక్యం కంటే దేవునికి అంటే దేవుడు నన్ను ఇక్కడ మీతోటి మాట్లాడించాలి, కొన్ని మాటలు చెప్పాలి, నేను నిలబడాలి ఇక్కడ అన్న ప్రణాళిక ఆయన ఉంచాడు. కాబట్టి అక్కడ ఆ ప్యాకెట్ ఇప్పేలాగా దొరికేలాగా నా భార్య ద్వారా చేశాడు. ఆమె కూడా చాలా నిజాయితీగా దేవుని కొరకై చిన్నపిల్లలను కూడా నా కుమార్తెకు 2 పిల్లలు పుట్టారు. ముఖ్యంగా కుమార్తెను చూడటాకని నేను పరిగెట్టుకుని వెళ్ళాను, అంటే మనవరాలని చూడటాకని. మనవడు ఆల్రెడీ పెద్దోడే. మనవడు ప్రార్థన ఆడు వంతులు అనమాట. మనవడే చెప్పాలి, ఈవేళ అమ్మమ్మ, రేపు తాతయ్య, ఎల్లుండు మా మమ్మీ, ఆ తల్లిండు వాళ్ళ డాడీ దొరకడు తొందరగా. ఆఖరిని ఆడి చేస్తాడంటండి. ఆడి చేసే ప్రార్థన ఉంటుందమ్మా. వారం రోజుల క్రితమే మా తాతయ్య ప్రయాణం కోసం చేసాడు ఇంగ్లీష్లోను. నా మనవడమ్మ, మా తాతయ్య 29th వెళ్తున్నారు జీసస్, మా తాతయ్య ప్రయాణం క్షేమంగా ఉండాలి. బట్ నాకు ఐ డోంట్ వాంట్ టు మిస్ హిమ్, నేను మిస్ అయిపోతున్నాను. బట్ అయినా సరే అక్కడికి ఆయన క్షేమంగా వెళ్ళాలి. ఆ పిల్లలు చిన్నపిల్లల ప్రార్థన దేవుడు ఆలకింతాడు. కాబట్టి దేవుడికే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలిసినటువంటి ఒక వచనం అండి, ఎవరు చదువుతారో చూద్దాము. కీర్తన ఎప్పుడు చదువుతారు ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా ఇదే వాక్యాలు చదువుతారు, ఏ కార్యక్రమం అయినా చదువుతారు. అందులో ఒక్క వచనం చదువుకుందాం. 127 కీర్తన మొదటి వచనం. మీరు ఆ సెంటెన్స్ అది చాలమ్మా, అదే ఫస్ట్ సెంటెన్స్ కదా. మీరు చాలా కార్యక్రమాలకి, మన ఇంటి దగ్గర జరుగుతున్న కార్యక్రమాలకి, పెళ్ళి జరుగుతున్నా, బర్త్డే జరుగుతున్నా, ఏం జరిగినా సరే ఈ 127 కీర్తన 128 కీర్తన చెప్తూ ఉంటాను. నేను చెప్తూ ఉంటాను కదా సాధారణంగాను. ఎప్పుడూ కూడా మనకి తెలుసున్న వచనాలను ఏమైతే కొంచెం మర్మం, ఆత్మీయమైనటువంటి విషయాలు దాగి ఉంటాయన్నది నేను చెప్తూ ఉంటాను. అందుకని తెలిసిన వచనం చదువుకుని మనం వేరే ఆలోచనతో వెళ్ళిపోతాము, కానీ దాంట్లో ఉన్న ఆత్మీయ అర్థం కోసం ప్రయాసం పట్టలేదు మనం. అది నాకు తాపత్రయము. ఓకే, ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే.
ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారని జనరల్గా మీరు చెప్పగలరు? యెహోవా దేని గురించి? యెహోవా గనక ఇల్లు కట్టించకపోతే, అంటే దేవుడే ఇల్లు కట్టించకపోతే, మనం ఇల్లు కట్టుకుంటున్నామండి, పాస్టర్ గారు వచ్చారు, ఏ వాక్యం తీయమంటారమ్మా? గృహప్రవేశం జరుగుతుంటేనే యెహోవా ఇల్లు కట్టించని. ఏ ఇల్లు? మనం కట్టుకున్న ఇల్లు ఏది? ఇటుకలతోటి సిమెంట్ వేసుకుని చక్కటి డాబా కట్టేసాము. దాని గురించి మన తాపత్రయపడుతుంటాం. పాస్టర్ గారు కూడా ఒకవేళ అలా అనుకుంటుంటారు. కానీ నిజ జీవితంలో నిజం చెప్పాలి అని అంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల, ఓకే, మనం కట్టుకున్న ఇల్లా? అవునంటారా? ఇల్లు ఏంటిది? ఆయన ఇచ్చిన ఇల్లు ఏంటిది? ఏ ఇల్లు గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అమ్మా? ఎవరి హృదయము? మన హృదయము. బాగానే ఉంది. ఇంకేం చెప్తారు ఎవరైనా? కొంచెం మంచి మాట కూడా వస్తుంది దీంతో. ఇది కరెక్టే, ఓకే, మన సిస్టర్ గారు చెప్పింది కరెక్టే. మనము ఇల్లు అన్నది, ఇక్కడ ఇల్లు అన్నది దేనికి కనిపిస్తుంది? ఇప్పుడు ఇల్లు అని నేను ఎందుకని ఇక్కడ ఆగిపోయాను? దేవుడు ఇక్కడ కట్టుకున్న ఇల్లు గురించి మాట్లాడుతున్నాడా అన్నది ఇక్కడ మన డౌటు కదా. దేవుడు అక్కడ కట్టుకున్న ఇల్లు గురించి మాట్లాడుతున్నాడా అంటే కాదు కదా. అమ్మా, రైట్, చాలా ఇద్దరు ముగ్గురు తెలిసినట్టు ఉంది. వెరీ గుడ్. సంఘము. దేవుడు ఏం కట్టాలంటే సంఘాన్ని కట్టాలి. సంఘంలో ఎవరు ఉంటారండి? సంఘంలో నువ్వు నేను ఉంటాను, ఓకే. సంఘం కట్టాలి, సంఘంలో నువ్వు కట్టబడాలి. అంటే దేవునికి దేవాలయం ఏమై ఉంది? ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పాడు కదా, మన హృదయం. అంటే మన దేహము దేవుని సన్నిధి, దేవుని ఇల్లు, ఓకే. కానీ ఇక్కడ వాక్యంలో మాత్రం ఇప్పుడు ఈ పాప చెప్పినట్టుగా ఏమని రాయబడి ఉంటుందండి? సంఘం అని రాయబడి ఉంటుంది. ఎక్కడ ఉందమ్మా అది? ఒకసారి ఆ మాట చదువుకున్న తర్వాత దాన్ని విషయంలోకి వెళ్దాము. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అమ్మా 3వ అధ్యాయము 9వ వచనం చూడండి అమ్మా. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు, ఓకే. అంటే ఇక్కడ దేని గురించి అండి ఇది? దేవుని వ్యవసాయము, దేవుని గృహము అంటే ఎక్కడ జరుగుతుందంటే దేవుని సంఘములో జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎవరు 16వ వచనం చెప్పారు, అది కూడా చదవండి. 16వ వచనంలోకి వెళ్దాం. చదువు బాబు గట్టిగా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, అది చాలమ్మా. దేవుడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని, అది చాలమ్మా. అంటే ఇక్కడేమో ఒకటి సంఘానికి సంబంధించి సంఘము దేవుని ఇల్లు అయి ఉన్నది, ఓకే. ఆ సంఘములో నివసించే నువ్వు, ఆ సంఘానికి కట్టుబడి వచ్చినటువంటి నువ్వు నేను కూడా దేవునికి ఆలయమై ఉన్నామన్న విషయాన్ని మర్చిపోకూడదు. లేక దేవుని ఆలయము దేవుని ఇల్లు అని అంటాం కదా. ఆ ఇల్లు ఊడ్చబడ్డదంట. మొన్న గతంలో ఒకసారి చెప్పాను నేను వాక్యం గురించి చెప్తేప్పుడు, ఎవడో ఒక ఇంట్లో నివాసం చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? కొన్ని దెయ్యాలు వచ్చి చెప్పాను కదమ్మా. అదే ఒక దెయ్యం వచ్చింది, ఆ ఇంట్లో ఉంది. ఆ ఇల్లు ఏంటది? అదే కదండి మనం చెప్పే ఇల్లు. ఇదేమా కాదు. ఒక దెయ్యము అంటే అపవాది క్రియ, అపవాది అని చెప్పుకుందామండి, ఓకే. అపవాదితో ఉన్నటువంటి అనుచరులందరూ కూడా దెయ్యాలే, ఓకే. దెయ్యాలు లేవు అని అంటాకి లేదు. దెయ్యం అనే మాట బైబిల్లోనే వాడబడి ఉంది. అందుచేత అక్కడే వాడబడి ఉంది. ఆ ఇల్లులో, ఆ ఇంట్లో ఒక దెయ్యం ఉండి ఆ ఇల్లు దానికి ఏమీ తోసిపోయట్లేదు. ఏం చేసిందంటే అది వెళ్ళిపోయింది బయటికి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎన్ని దెయ్యాలని అంటపెట్టుకుందండి? ఇంకొక 7 దెయ్యాలని అంటపెట్టుకుని ఉంది. కారణం ఏంటంటే ఈ ఇంట్లో ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఎవరు లేరు అంటున్నాను నేను ఇక్కడ. ఖాళీగా నాకు కరెక్ట్ ఆన్సర్ రావాలి. ఈ ఇల్లు ఎలాగుందమ్మా? ఖాళీగా ఉంది. దేవుని ఆలయంగా ఉంది. దేవుడు లేనప్పుడు సంఘమైనా సరే, మన హృదయమైనా సరే, మన దేహులైనా సరే
దేవుడు లేనప్పుడు, దేవుడు లేని సంఘము, దేవుడు లేని ప్రార్థన, దేవుడు లేనటువంటి సాక్ష్యం, దేవుడు లేనటువంటి ఆత్మ, దేవుడు లేనటువంటి ప్రతిదీ కూడా అది సంఘంగా ఎంచబడదు, అది దేవుని ఇల్లుగా ఎంచబడదు, నీవు దేవుని ఆలయంగా నీవు కూడా ఎంచబడలేవు. ఇది ఇక్కడ నా తాత్పర్యం మెయిన్ అండి ఇందులో ఉన్నటువంటిది. అందుకనే దేవుడు ఇల్లు కట్టించాలంటే దేవుడు కట్టాలండి. దేవుడు ఎప్పుడు కూడా ఇహలోక సంబంధమైనటువంటి పెద్ద పెద్ద ఆలయాలు ఈవేళ చూస్తూ ఉంటే ఎక్కడమ్మా జహీరాబాద్ ఏది హైదరాబాద్లో ఒక చోట పెద్ద చర్చ్ కలవరు కదమ్మా, పెద్ద చర్చ్ ఒకటి కట్టారు కదమ్మా, చాలా పెద్ద చర్చి. అన్ని టీవీలు వాళ్ళు ఏదో సుమన్ టీవీ, ఆ టీవీ, ఈ టీవీలు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి దాని గురించి పెద్దగా పొగుడుతున్నారు. అయితే ఇప్పుడు అలాగే యెరూషలేములో కూడా చర్చ్ కట్టబడ్డది. అది దేవుని ప్రణాళిక, అక్కడ దేవుని చిత్తం, దేవుడు కట్టమన్నాడు. కాబట్టి ఎవరమైనా సరే దేవుడు కట్టమంటేనే కట్టాలి. ఇక అందుకనే సాధారణంగా యెహోవా ఇల్లు కట్టించని ఎడల అని ఏ ఇల్లు కోసం మాట్లాడుకుంటున్నామో అన్నది అక్కడ మనం ఇప్పుడు గుర్తించాలి ఎప్పుడు కూడా. అందుకనే ఎవరు చదివినా, ఎవరి వాక్యం తీసినా మన ఎప్పుడు కూడా మన ఇల్లు గురించి మర్చిపోవాలి. అక్కడ ఇక్కడ ఈ భూమి మీద కట్టబడినటువంటి ఈ మట్టి గోడల గురించి, ఈ చుట్టూ ఉన్నటువంటి గోడల గురించి మర్చిపోవాలి. అర్థమైందమ్మా? ఈ గోడల గురించి మర్చిపోవాలి, ఈ ఇల్లు గురించి మర్చిపోవాలి, ఇహలోక సంబంధమైనటువంటి వాటి గురించి మర్చిపోవాలి. కానీ పరలోకానికి ఎత్తబడే సంఘం గురించి మాత్రం మర్చిపోకూడదు నువ్వు ఆ సమయంలో. అది నేను చాలాసార్లు మీకులాగా ఇదే ఆలోచన చేసేవాడిని. యెహోవా ఇక్కడ ఇల్లు కట్టాడా, దేవుడు కట్టించాడా ఈ ఇల్లు, ఓకే అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మన ఇల్లు కట్టించడం ఏంటి? మరి మనకే కట్టింతే మనకంటే 2 అంతస్తులు వేసుకుని మన పక్కన ఉన్న అన్యుడు కడుతున్నాడు. అది దేవుడు కట్టించాడు అక్కడ? అది కాదు. అర్థమైందమ్మా? దేవుడు కట్టేది సంఘాన్ని, అంతే కదా. మన ఇంటి పక్కనే 7 మేళ్ళు ఉంటాయండి మా ఊర్లోను, సెకండరీపల్లిలోను. ఎవరైనా చూసారా 7 మేళ్ళు? అప్పుడులో పెద్ద పెద్ద మేళ్ళు ఎవరైనా రాజులు తెలుసు అంటే ఎవరికైనా అది తెలుసు అనుకుంటారు అమ్మా. అదే నేను ఇక్కడితో ఆగిపోతున్నాను, ఎందుకంటే మనకు సమయం కొద్దిగా ఉంది కాబట్టి. నేను అనేది ఏంటంటే యెహోవా కట్టించవలసినటువంటి ఇల్లుకి ఏంటి అని అంటే, మనం ఎప్పుడూ కూడా ఈ వచనం వచ్చినప్పుడు మనం చక్కగా ఆత్మీయంగా ఆలోచించవలసింది ఏంటంటే, మనం ఎవరికైనా చెప్పవలసింది ఏంటంటే, అమ్మా ఇక్కడ రాయబడినటువంటి ఇల్లు, ఓకే ఈ ఇల్లు కాదు, ఓకే దేవుడు కట్టించలేదు, దేవుడు మీకు సహాయం చేశాడు కట్టుకోవటానికి, అంతే కదమ్మా. దేవుడు నీకు సహాయం చేశాడు, దేవుని దయ వలన, దేవుని కృప వలన మనకి ఇల్లు కట్టుకోగలిగామనాలి, అంతే తప్ప దేవుడే కట్టించాడు అని అంటాకే లేదు. దేవుడు ఏం కట్టిస్తాడంటే అమ్మా, ఇహలోక సంబంధమైనటువంటి కాకుండా పరలోక సంబంధమైనటువంటి ఈ సంఘం ఇహలోక సంబంధమైందా, పరలోక సంబంధమైందా? ఏ రీతిలో పరలోక సంబంధమైంది అది కూడా నేను గతంలో చెప్పాను. ఏ రీతిలో పరలోక సంబంధమైంది? కాదు, ఇంకొక మంచి మాట ఒకటి ఉంటుంది. ఒక్క మాట చెప్తే సంఘాన్ని ఎలా పోలుస్తాం మనం? ఇప్పుడు సంఘం ఓరుడా, అది కన్ఫ్యూజ్ అయిపోతున్నాం మనం. ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసమే నేను క్లారిటీ చేస్తున్నాను. ఈ సంఘం వధువు సంఘము అనాలి ఎప్పుడు కూడా. భూమి మీద ఉన్నటువంటి సంఘం వధువు అంటే ఏంటి అమ్మో, అదే పెళ్ళి. నేను అందుకే అడిగానమ్మా, వధువు అంటే ఎవరు అని అంటే పెండ్లికి సిద్ధపడి ఉన్నటువంటి కన్యక, పెండ్లికి మాత్రమే, అర్థమైందా? అలాగే సంఘము కూడా వధువు సంఘం అని ఎందుకు రాయబడి ఉన్నదంటే ప్రకటన గ్రంథంలో ఈ సంఘము అనే వధువు ఎవరి కోసం ఎదురు చూస్తుందమ్మా? నేను గతంలో ప్రియుడు గురించి చెప్పాను, ప్రియురాలు అన్నాను. ప్రియుడు ఎవరంట? యేసుక్రీస్తు వారు ప్రియుడు, పరలోకంలో ఉన్నటువంటి ప్రియుడు కోసం ప్రియురాలు ఎవరంట? సంఘం. మరి ఈ ప్రియురాలు కోసం ప్రియుడు చేసినటువంటి త్యాగం ఏమని చెప్పానమ్మా? ప్రియుడు చేసినటువంటి త్యాగం సిలువ త్యాగం, సిలువ మీద మరణించడం. ఏ ప్రియుడైనా సరే తన ప్రియురాలను కాపాడుకోవాలి, తన భార్యను కాపాడుకోవాలి, తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, తన జనాంగాన్ని కాపాడుకోవాలనుకున్నప్పుడు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండేవాడే ప్రియుడవుతాడు. నా భార్య నేను కాపాడుకోలేనటువంటి నేను, ఓకే కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి నేను ప్రియుడిని అవను, నా భార్యకి భర్తనే కాను. అందుకనే మా పౌలు గారు కూడా చాలా క్లియర్గా రాస్తారు. అందుకనే మన క్రైస్తవ జీవితంలో భార్యాభర్తల బంధం,
కుటుంబ బంధం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇవి మర్చిపోతూ వెళ్ళిపోతుంటే వీటిని వదిలేసుకుని వెళ్ళిపోతున్నాం అనుకోండి. అనుకుందాం, భార్య మీద కోపం వచ్చిందని అప్పటికప్పుడు వదిలేసావా? లేకపోతే పిల్లలు సరిగ్గా చదవలేదనో, పిల్లలు సరిగ్గా లేరనో వదిలేసావా? అది కాదు క్రైస్తవుడి బాధ్యత. క్రైస్తవుడి బాధ్యత ఏంటి అని అంటే, నా భార్య నాకు సహకరించట్లేదా, ఆమె సహకరించేంతవరకు కూడా నేను ఒంటరిగా ప్రార్థన చేయాలి. ఆమె అంతవరకు కూడా నాకు సహనం కావాలి. అలాగే నా బిడ్డలు సరిగ్గా ఉండట్లేదు, సరిగ్గా చదవట్లేదు, వాళ్ళకి చదువు అబ్బేలాగా, వాళ్ళ మంచి ప్రవర్తన కలిగేలాగా మనం ఎక్కడ ప్రార్థన? సంఘంలో ప్రార్థన గడపాలి. దేవుడు ఆలకిస్తాడు. సంఘంలో ఉంటే దేవుడు ఆలకిస్తాడు. సంఘంలో నలుగురితో కలిసినటువంటి ప్రార్థన ఎప్పుడు కూడా. యేసుక్రీస్తు వారు ఆ గెత్సేమని తోటకి ఒంటరిగా వెళ్ళలేడు ఆయన. ఒక మాట చెప్తున్నాను, ఒంటరిగా వెళ్ళగలడా? వెళ్ళగలడు. ఆయన ఎన్నోసార్లు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. కానీ ఒక సమయం వచ్చింది. ఏ సమయంలో అయితే ఆయన ఆ త్యాగానికి, ఆ దేవుని యొక్క ఆ ప్రణాళిక నెరవేర్పు కోసం ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఎంతమందిని తీసుకెళ్ళాడు కూడాను? యేసుప్రభు 3 శిష్యుల్ని కూడా పెట్టుకుని తీసుకెళ్ళాడు. 3 శిష్యుల్ని కూడా పెట్టుకుని తీసుకెళ్ళాడు. ఆ 3ని అక్కడ ప్రార్థన చేస్తుండమంటున్నాడు. ఓకే, ఆయనేమో అంత దూరాన్ని చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఐక్యమత్యంతో కలిగి చేసినటువంటి ప్రార్థన దేవునికి ఇష్టం అన్నమాట అండి. ఎందుకంటే పేతురు గారు జైల్లో ఉన్నారు, సంఘమేమో మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కార్యం జరిగిందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వినే అవకాశం కోసమే కామలు దేవుడు నన్ను జైల్లోకి వెళ్ళకుండా ఇక్కడ తీసుకొచ్చాడు. పీటర్ గారు ఒకవేళ పేతురులాగా నేనుంటే ఈ సంఘం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనపై ఉంటుందమ్మా. మనలో ఒకడు తప్పిపోయాడు అని అంటే, మనలో ఒకడు తోవ తప్పిపోతున్నాడు అని అంటే మనకి ఎంత బాధ ఉండాలంటే, ఈయన చెప్తుంటారు కదా పౌలు గారు, ప్రసవ వేదన పడతాడంట ఆయన. అంటే ఒక స్త్రీ ప్రసవ వేదన ఆ స్త్రీకే తెలుసు. ఓకే, మగవాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ నిజంగా ఆ బాధలో కూడా నా భార్యను మనం చూసామనుకోండి, ఆ బాధను తను ఎంతగా బాధపడుతుందో అప్పుడు తెలుస్తుంది నిజంగాను. అంతటి బాధ పడి నేను కనిన నా ప్రియుడు అని చెప్తుంటాడు అనేక సందర్భాల్లో. ఓకే, ఒక దొంగగా మారిపోయినవాడు కూడా ఆడు ఎంత దొంగతనం చేసి నేను చేశాడో అదంతా బాధ్యత అంతా నేను దాన్ని కడతాను, నేను తీరుస్తాను, కాబట్టి అతన్ని వదిలేసేయండి అని చెప్పి ఆ ఆత్మను రక్షించినటువంటి గొప్ప సేవకులు, గొప్ప వ్యక్తి పౌలు గారు. అలాగా ఈ రోజుని నేను ఇందులో యాక్చువల్లీ నేను చెప్పాలనుకున్నది ఒక మాటలో కూడా ఇంకా ఎంటర్ రావలేదు. మనం ఇందులోకి యెహోవా ఇల్లు కట్టించండి. ఇల్లు అంటే ఏంటి అన్న విషయాన్ని ఫస్ట్ క్లారిఫై చేయాలి. ఇల్లు అనగా నేను ముందుగా మరొకసారి చెప్తున్నాను, దేవుని సన్నిధి, దేవుని సంఘము, దేవుని ఇల్లు. ఏదైతే ఇహలోక సంబంధమైనది కాదో అదే దేవుని ఇల్లు. అంటే సంఘము ఆయనకు కావాలి, సంఘంలో ఉన్న నువ్వు నేను కూడా ఆయనకు కావాలి. ఎందుకంటే మనం కూడా దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు మనల్ని కట్టకపోతే, ఓకే, మనుషులు కడితే రాలేదు. నా తల్లి నన్ను ఈ రకంగా ఉండాలని ఎప్పుడు కూడా నా ఫోటో ముందే గీసి నా కొడుకు ఇలా ఉంటాడని ఏ తల్లి అయినా చెప్పగలిగిందా? ఏ తల్లి కూడా జీవితంలోను, ఈవెన్ మరే తల్లి కూడా యేసుప్రభువుని కన్నప్పుడు కూడా ఆ తల్లి కూడా చెప్పలేదు. అలాగా మనల్ని నిర్మించింది, మనకి అవయవాలన్నీ కరెక్ట్గా ఉంచింది. ఎంతోమంది అవయవాలు లేవు, ఎంతోమందికి ఆ ఇల్లు సరిగ్గా కట్టబడలేదు. కారణం దేవుని చిత్తం లేదేమో మనకైతే తెలియదు. చాలాసార్లు వేదన ఉంటుంది మనకి. చాలాసార్లు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు చేసే పరిచర్య, కాళ్ళు చేతులు లేనప్పుడు ఒక ఆవిడ చేసుకుని ఆయన సేవలు చేస్తూ ఉంటాడు. నిక్ అని ఒక ఆయన్ని ఒక ఆవిడ చేసుకుని చేసే త్యాగం, ఆయన మొండుతో ఉంటాడు కదా, మొండుతో ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. ఆ మొండుతో ఉన్న వ్యక్తితో పిల్లలు కని మళ్ళీ అందులో ఒక పిల్లడు మళ్ళీ సేమ్ అలాగే పుట్టింది. ఎంత నాకు అతని గురించి లైఫ్ హిస్టరీ చూస్తుంటే, ఆయన ఎక్కడ బొంబాయి నడివీధిలో ఉంటాయండి, ఏమంటారు, జోపడి పట్టీలు ఉంటారు కదా చిన్న వీధుల్లో, ఆ కాళ్ళు లేనటువంటి చిన్న స్థితిలో ఆయన నడిచి వెళ్ళి దేవుని సేవ చేస్తూ ఉంటాడనమాట అండి. ఇది దేవునికి కావలసినటువంటి ఇల్లు. మనం ఏ విధంగా కట్టబడ్డా సరే, మనం ఏ విధంగా నిర్మించబడ్డా సరే, మన ఇంటినైతే ఇక్కడ ఏ లోక సంబంధమైన ఇల్లు కోసం అయితే దాన్ని మన ఇష్టానుసారంగా నిర్మించేసి ఓకే దేవుడే కట్టాడని అనకూడదు ఎప్పుడు కూడాను. అది దేవుడు కట్టింది కాదు. దేవుడు మన చేత మనకు సహాయం చేసి దేవుడు మనం కట్టుకునే కృప దేవుడిచ్చాడు. కానీ దేవుడు కట్టేది మనం సంఘం.
మన సంఘంలో ఉన్న నువ్వు నేను అనమాట. అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఇల్లు ఎలా ఉండాలి, ఏ విధంగా దేవుడికి ఏ విధంగా ఉంటే ఈ సంఘం కానీ నువ్వు నేను కానీ ఉంటే దేవునికి ఇష్టమవుతుంది. ఒక్క మాట చెప్తాను ముందుగాను. ఈ సంఘం అంటే ఎలా ఉండాలి అని అంటే మొట్టమొదటి మాటగా దేవునికి ఇష్టమైన సంఘంగా ఉండాలి. దేవుడే నాకు కావాలి, దేవుడే నాకు ఇష్టం, దేవుడే ఆయనే నన్ను సృష్టించాడు కాబట్టి ఈ ఇల్లును ఆయనే నిర్మించుకున్నాడు కాబట్టి ఆయనే నాకు కావాలి, ఆయనే నా దేవుడు. నేను బ్రతికినా నేను చనిపోయినా ఆయనే సమస్తము, ఆయన కట్టుకున్న ఇల్లును నేను, ఆయన కట్టుకున్న ఈ సంఘమును నేను అని చెప్పామనుకోండి. అటువంటి మాట గతంలో కొన్ని వందల మంది వ్యతిరేకం తిరిగినటువంటి నిలబడినటువంటి కొన్ని కుటుంబాలను చూడగలుగుతాం, కొన్ని వ్యక్తులను చూడగలుగుతాం. అలాగే బైబిల్లో ఒక వ్యక్తి చెప్తున్నాడు అనమాట అండి, మీరు యెహోవా దేవుణ్ణి మీరందరూ కూడా మీరు ఇశ్రాయేలీయులతో అందరితో చెప్తున్నాడు. వాళ్ళందరూ వ్యతిరేకం తిరిగేస్తున్నారు. ఎందుకంటే అప్పటికే మోషే గారు ఆయన చనిపోయాడు, యెహోషువ గారికి అప్పగించాడు ఆ బాధ్యతలన్నీ. అప్పుడు ఆఖరణ అంటున్నాడు కదా, మీకు ఇష్టమున్నాను లేకున్నాను, మీరు సేవించినను సేవించకపోయినాను నేను ఎవరిని సేవిస్తానండి, నేను నా కుటుంబమును యెహోవాను మాత్రమే సేవిస్తాను. ఎందుకు? ఆయనే నా ఇల్లుని కట్టాడు, నేనును నా ఇంటి వారును, నా ఇల్లు ఇది, నా సంఘం ఎక్కడైతే ఉందో అది నా ఇల్లు. నేను ఎక్కడైతే ఉంటానో అది దేవుని ఇల్లు అయి ఉండాలి. ఆ రీతిలో యెహోవా కొరకై మనం బ్రతకటానికి ఇష్టపడాలి. రెండో మాటగా నేను ఈ రెండో మాట కూడా చెప్పేసి మనం ముగించేసుకుందాం. రెండో మాటగా సువాసన కలిగినటువంటి ఇల్లుగా ఉండాలి, సువాసన కలిగినటువంటి ఇల్లుగా కనపడాలి మనం. ఓకే, ఎంతమంది సంఘంలో ఎంతమందితో ఉన్నా సరే నీవు కనుక నిజమైన దేవుని ఇల్లుగా కనబడాలి అని అనుకుంటే నీ చుట్టూ ఎవరున్నా మర్చిపో, నీ చుట్టూ ఏమున్నా మర్చిపో, దేవుని కొరకు మాత్రమే సువాసన కలిగి ఉండాలి నువ్వు అని అనుకున్నావు అని అనుకోండి. ఎందుకంటే క్రీస్తు ప్రభువారే లోకమంతటికి పరిమళగా వాసనగా ఆయన పరిగణించబడ్డాడు యేసు ప్రభువారు. కానీ అదే స్థాయిలో అంతకంటే పశ్చాత్తాపంతో ఒకవేళ నువ్వు నేను ఉండగలగాలి అంటే మన ఇల్లు అంటే మన దేవాలయం, మనం ఉన్నటువంటి ఆలయం అంతా కూడా సువాసన వెదజల్లాలి అని అంటే ఏం చేయాలండి? యోహాను సువార్తలో ఒక మాట చూద్దామా. యోహాను సువార్త ఒకసారి చూడండి అమ్మా. యోహాను సువార్త ఎన్నో అధ్యాయము ఎవరైనా చెప్తారా? ఎవరి గురించి చెప్పాలి? నేను ఆ మాట చెప్పాలంటేనే యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం ఒక్కరు చదవండి. ఇది ముగించేసుకుందాం. కాదమ్మా, యోహాను సువార్త 12వ అధ్యాయము అది మరియు కాదమ్మా, మరియా కదా, అప్పుడు మరియా, అది మరియా అనాలి. అది చాలండి. ఓకే, ఇక్కడ మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. యేసుప్రభు వారు వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఎప్పుడైతే నీ మనసులో, నీ ఇంట్లో, ఎప్పుడైతే నీ గృహంలో, ఆయన కట్టినటువంటి నీ ఇంట్లో ఎప్పుడైతే ఆయన నివాసం చేస్తాడో, ఓకే, పాపాన్ని మనం ఏలనివ్వము, పాపాన్ని మన దాంట్లో ఇప్పుడు అంటే దేవుడు యేసుప్రభు వారు అపవాది ఒకే చోట నివాసం చేయలేడు. శత్రువును మిత్రువు కలిసి ఉండగలుగుతారా? ఇప్పుడు నాకు వేరే శత్రువు ఉన్నాడు అనుకోండి, ఎవరైనా, ఓకే, అపవాది నాకు శత్రువుతో కలిసి ఉండలేము కదా. మనం ఆ శత్రువుని వదిలేయాలి, శత్రువుని తీసేయాలి. అందుకనే మనం ఎప్పుడైతే సరే యేసుప్రభు వారిని ఉన్నామో మనలో ఉన్నటువంటి చెడు, మనలో ఉన్నటువంటి అపవాది క్రియలన్నీ కూడా, మనలో ఉన్నటువంటి అన్నీ కూడా, మన మనసు నిండా ఉన్నటువంటి ఈ పాపాలన్నీ కూడా జ్ఞాపకానికి రావాలి. అక్కడ ఎవరున్నారు అన్నది మర్చిపోవాలి. ఓకే, మొట్టమొదటిగా తను చేసింది ఏంటంటే సెంటు ఇక్కడ ఎందుకని సువాసనగా పరిమళించబడ్డదంటే సెంటు ప్రాధాన్యత కాదండి. ఇక్కడ ముఖ్యంగా ముందుగా నువ్వు సువాసనగా ఎదగబడాలంటే నీ నుండి కన్నీరు కార్చబడాలి. ఈ కన్నీరు దారలై కారి యేసుప్రభు వారు కాళ్ళు కడిగే అంత నీరు అక్కడ వచ్చిందండి. అందుకనే కదా మనకు అబ్బురం కలుగుతుంది, చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దావీదు మహారాజు అంటాడు కీర్తనలు, నా పరుపు, నా కన్నీళ్లతో నా పరుపు కొట్టుకొని పోచున్నది అనాలమ్మా, వరదలాగంట. అంటే ఎంత పశ్చాత్తాపం అంటే ఎప్పుడైతే కన్నీరు
విపరీతంగా వస్తుందో అంత పశ్చాత్తాపన మనకు కలిగితే అంత క్షమాపణ దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుభవమా, ఇది అనుభవం నాకు నిజంగానే. అందుకనే దావీదు గారు అంత పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ఎంత గొప్పటి పాపమైనా దేవుడు పరిగణించకుండా ఇతడు నా హృదయాన్ని సారుడు, నా హృదయానికి ఇష్టడు, దేవుని హృదయానికి ఇష్టడు అని ఆయన పరిగణించాడు. అలాగే పేతురు గారి విషయంలో కూడా అనమాట. పేతురు గారును యేసుక్రీస్తు వారిని సిలువకి అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా గారు కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇద్దరు చేసింది ఒకటే పాపం. కానీ వీళ్ళిద్దరిలో ఉన్న తేడా ఏంటంటే ఒకడు పశ్చాత్తాపడ్డాడు, ఒకడు పడకుండా వెళ్ళి ఊరేసుకున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. అతనిలో పశ్చాత్తాపడే గుణం దేవుడిని ఆలయంగా ఈ ఆలయంలో ఆయన పెట్టుకుని ఉంటే పశ్చాత్తాపడే గుణం ఉంటుంది. కానీ దేవుడిని ఆలయంలోంచి ఎప్పుడైతే దూరం చేసావో ఊరేసుకోమని చెప్తూ ఉంటుంది. అందుకనే క్రైస్తవులు ఆత్మహత్య చేసుకోవటానికి యోగ్యులు కాదు. అందుకనే ఆత్మహత్య క్రైస్తవులకు పాపం. మామూలు గవర్నమెంట్లో అయితే ఆత్మహత్య చేసుకోవటానికి నేరము అని ఉంటుంది, కానీ మన దేవుని దృష్టిలో పాపం. మనకి మళ్ళీ పరలోకంలో కూడా దాంట్లో చోటు లేదని ఉంటుంది. అందుకని క్రైస్తవుడు కష్టాలు అనిపించాలి, పశ్చాత్తాపడాలి. ఎంతగా విలపించాడు అంటే పేతురు గారు యూరోప్ దేశాల్లో పేతురు గారు విగ్రహం వేసినప్పుడు అంటమ్మా ఇక్కడ దార ఉంచుతారంట, ఇక్కడ కన్నీటి దార. ఆయన కార్చిన కన్నీటి అంతా ఈ గుంటడిపోయిందంట, ఈ బొగ్గ కింద నుంచి గుంటడిపోయి ఇలా దారి కారిందంట. అంతగా పశ్చాత్తాపడ్డాడని ఈయన గురించి, పేతురు గారి గురించి రాయబడ్డది. అలాగే మనం కూడా దేవునికి సువాసనగా ఉండాలి అని అంటే ఫస్ట్ కావాల్సింది కన్నీటితో ఆయన సన్నిధిలో మోకరించటం. ఆయన పాదాలు కడిగింది ఆమె కన్నీటితోటే, ఎవరు ఉన్నారన్నా చూడలేదు. దాంతో పాటు తన సమస్తమును పట్టుకెళ్ళి తనకున్న మొత్తం ఇంకేమీ లేదు, తన దగ్గర ఉన్న పట్టుకెళ్ళి డబ్బంతా పట్టుకెళ్ళి ఏం పట్టుకొచ్చిందమ్మా దానికి ఆ సువాసన దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు వారి మరణానికి సాదృశ్యం, ఆ మరణంలో పాలుకు సాదృశ్యం. ఎప్పుడంటే దేవుని ఇప్పుడు మనం చనిపోయిన వాళ్ళ మీద సుగంధ ద్రవ్యాలు వేస్తాం కదమ్మా. ఎందుకని అంటే ఓకే, దేవుడు నిన్ను ఈ సుగంధ ద్రవ్యాలతో నిన్ను స్వీకరించును గాక. ఓకే, ఈ సుగంధ ద్రవ్యాలు నీ మరణానికి, యేసుక్రీస్తు వారి మరణానికి సాదృశ్యం అవును గాక అని ఆ సువాసన ఆమె పట్టుకొచ్చి యేసుక్రీస్తు వారి పాదాలని కడిగింది. పాదాల మట్టుకే కడగగలం అనమాట. అందుచేత మనం అక్కడ వచ్చినటువంటి సువాసనతోటి మొత్తం ఊరంతా తెలిసిపోయింది. అక్కడ అందరికీ ఏం జరిగింది అని వచ్చి ప్రత్యేకంగా చూశారు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే పశ్చాత్తాపం. అక్కడ ఎంతమందికి వాక్యం వెళ్ళిందని అని అంటే అక్కడ ఉన్న ఊరందరికీ కూడా వాక్యం వెళ్ళిపోయింది అనమాట. చూసారా, మనం చేసే కొన్ని క్రియలు అలా ఉండాలంట. అలా ఉన్నప్పుడే నీ ఇల్లు ఎవరి చేత కట్టబడ్డది? అందరం అందాం. ఎవరి చేత కట్టబడ్డదండి? యెహోవా చేత కట్టబడితేనే అలా బ్రతకగలదు. ఒకవేళ యెహోవా చేత కట్టబడ్డ తర్వాత కూడా ఆ ఇంట్లో ఒక దెయ్యాలు వచ్చేసి అనుకోండి, యెహోవా లేడనుకోండి, నువ్వు దురాత్మల చేతికి అప్పగింపబడతావు. అప్పుడు నువ్వు దేవుని దృష్టి నుంచి దూరం అయిపోతూ ఉంటావు. ఎప్పుడైతే నువ్వు దేవునికి పట్టబడతావో, దేవుని నన్ను కట్టాడు ఈ సంఘంలోనే, ఎక్కడంటే నువ్వు పట్టబడతావమ్మా దేవుని ఆలయంగా నువ్వు నిజంగా కట్టబడతావు అంటే దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో ఉన్నప్పుడే మనము దేవుడు ఎవరన్నది తెలుసుకుంటాము. దేవుని ఆలయం మన ఇల్లు అన్నది. నేను ఇప్పుడు మీరు అందరూ రాలేదనుకోండి, ఎవరికి చెప్పగలుగుతాను? ఒకవేళ ఏ సహోదరుడే ఎవరో ఒకరిద్దరు ఉంటాం అనుకోండి, నేను ఇద్దరున్నా ఇలాగే మాట్లాడతాను, ఇద్దరున్నా ఇలాగే క్లారిటీగా చెప్తూ ఉంటాను. ఇలా ఉంటుంది దేవుని మాట అంటే, దేవుని వాక్యం అంటే ఇలా ఉంటుంది. అందుకని మనం ఎందుకంటే ఒక్కరికన్నా మంచి చెప్పామనుకోమ్మా, వాళ్ళు ఎక్కడ వాడబడతారో మనకు తెలియదు, వాళ్ళు ఎక్కడ దేవుడు అవకాశం ఇస్తాడో మనకు తెలియదు. అందుకు నా తాపత్రయము ఎప్పుడు కూడా ఇద్దరు సహోదరులు కలిశారంటే వాళ్ళిద్దరికి ఎన్ని డౌట్లు ఉన్నా సరే ఎంత క్లారిటీగా చెప్పుకోవాలి, వాక్యంలో చూడాలి. దేవుడు అలాగే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. దేవుడు ఎందుకు మనకి ఇల్లు ఇచ్చాడు, ఎందుకు మనల్ని కట్టాడు, ఎందుకు మనల్ని నిర్మించాడు, ఎందుకు కట్టుకున్నాడు ఈ ఇల్లు, ఎందుకు సంఘం అనే వధువు సంఘంలో మనల్ని ఉంచాడు. మన వ్యక్తిగతంగా దేవుడు మ్యారేజ్ చేసుకోవట్లేదండి. మనం సంఘంలో ఉంచబడితేనే మ్యారేజ్ చేసుకుంటాడు. వధువు సంఘంగా ఎత్తబడితేనే యేసు ప్రభువుని స్వీకరిస్తాడు. అర్థమవుతుందా ఇక్కడ క్లారిటీ? దేవుడు మన ఇల్లుని కట్టి, దేవా నేను ఒక్కడే నీ చూస్తాను, ఈ సంఘం అంతా నాకు వద్దు అని అంటకి నువ్వు నేను సరిపోము. ఈ వధువు సంఘం నాది, ఈ సంఘంలోనే నువ్వు ఉండబడాలి. ఏదో సంఘంలో
అంటే ఇప్పుడు మనం ఏదో సంఘంలో మొత్తం ప్రపంచంలో దేవుని ఎక్కడైతే ఆరాధిస్తామో అంతా కలిపి ఆ దేవుని పరిశుద్ధులందరూ కూడా ఒక సంఘము. ఓకే, మనం ఆ సంఘానికి వెళ్తున్నాం, ఈ సంఘానికి వెళ్తున్నది అన్నది కాదమ్మ. ఇది అక్కడ ఆత్మీయ సంఘం ఏంటంటే దేవునికి ఇష్టలైన వారు అందరూ కూడా ఒక. అందుకని దేవుడు అంటాడు, నాకు ఇష్టలైన వారందరూ కూడా ఇక్కడ కుడి పక్కన వచ్చి కూర్చోండి అని అన్నప్పుడు అప్పుడు దేవుని సంఘం అయిపోతుంది అదంతా కూడా. అంటే ఆయనే పిలిచేస్తాడు, ఇవి నా గొర్రెలు అని పిలిచినప్పుడు మనందరం ఆ చెంపకి చేర్చబడ్డ వాళ్ళందరూ కూడా ఎవరి సంఘం అండి? వధువు సంఘం. అది ఆ వధువు సంఘం. దేవుడు అంటాడు, ఓకే, ఈ వధువు సంఘాన్ని పైకి పంపించండి, ఆమె నేను వాళ్ళ కోసం ఎదురు చేస్తాను. అటువంటి భాగ్యం. ఓకే, గత కాలం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఎప్పుడు ఈ రోజులని బట్టి ఏ అపాయం మనల్ని పొంచి ఉందో, ఏ శోధన మన చుట్టూ ఉంటుందో మనకే తెలియదు. అందుకనే మనం దేవునికి ఇష్టడుగా బ్రతుకుతాం. మనం కట్టబడ్డది దేవుని ఆలయమే. కట్టబడ్డాం దేవుని సన్నిధి మన హృదయం, మన సంఘం దేవుని ఇల్లు. ఆ ఇంట్లో మనం ఉండాలి, దేవుడిని మన హృదయాల్లో ఉంచుకోవాలి. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమెన్, ఆమెన్. అటువంటి ఇల్లు మాత్రం మనందరం కట్టుకోవాలి. ఇంత చక్కటి దేవుడు అవకాశాన్ని ఇచ్చినందుకు మరి దేవుడు మనందరి జీవితాల్లో ఏ ఆపదలు తప్పిస్తూ ఉంటాడో ఈ నెల అంతా కాపాడి 31వ తారీఖు ఈవేళ ఈ రోజు వరకు కూడా, ఈ సమయం వరకు కూడా దేవుడు కాపుదల, రానున్న రోజుల్లో కూడా దేవుడు మనందరినీ కాచి కాపాడాలని మనం అందరం కోసం ప్రార్థించేద్దాం. మనం మంచిగా ఉందాం, మంచి వ్యక్తులతో స్నేహం చేద్దాం. ఓకే, దుష్టుల ఆలోచన చొప్పున్నాడు ఒక అది ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. మనల్ని ఎవరైతే చెడులోకి నడిపిస్తూ ఉంటారో కొంచెం దూరం అయిపోవటం. అలాగా సంఘంలోకి వచ్చిన వ్యక్తి అయితే పాస్టర్ గారు ఎవరో తెలిసిన మాలాంటి వాళ్ళు మందలించటమో లేకపోతే మంచి చెప్పటమో చేయాలి. అప్పుడు ఆ బిడ్డకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి మారి సంఘంలో చేయాలి. ఆ రీతిలో మనందరినీ దేవుడు కాపాడుగాక. మంచి వాక్యాలతోటి మా ప్రియులు, అలాగే మీరు కూడా మంచి వాక్యాలు నేర్చుకోవాలి. వాక్యం చదవకూడదని నేను అనట్లేదు, అందరూ నేర్చుకుని చదువుదాం చక్కగాను. అంటే మనం గమ్ముని తప్పులు చదువుతున్నాం అనుకోండి, ఆ తప్పులో భావం వేరైపోయింది అనుకోండి, విన్నవాళ్ళు గమ్ముని అదేంటి ఇలా చదివింది అని కాదు. నేను ఎవరిని కించపరచడానికి మాటలు అంటలేదు. అంటే మనం వ్యక్తిగతంగా ఇంట్లో ఒంటరిగా చదువుకుంటావా లేకపోతే నీ కుటుంబంతో చదువుకుంటావా, చదువుకోండి. నేను మంచిగా సలహా ఇస్తున్నాను తప్ప నేను పెద్ద గొప్పని కాదు. నేను తప్పులు చదువుతున్నాను, కానీ తప్పు వచ్చినప్పుడు ఆగిపోయి ఒకవేళ ఎవరైనా మంచిగా చదివారనుకోండి ఆ మాట పలుకుదాం. ఓకే, దాన్ని ఇగ్నోర్ చేయొద్దు దయచేసి, ఏమనుకోవద్దు. మనం చదవటం నేర్చుకున్న తర్వాత మన పిల్లలకి చెప్పాలి, లేకపోతే మనం తెలియని వాళ్ళకి చెప్పాలి. కాబట్టి మేము మాకులాగా 100 కొలదికి 1000 కొలదికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదమ్మా. మన పక్క స్నేహితుడికి చెప్తేనే నువ్వు ఒక ఆత్మను రక్షించినట్లు లెక్క. దేవుడు ఆయన జాబితాలో నిన్ను చేర్చుకుంటాడు. అటు భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రభువును మహింపరుస్తూ కానుకలు సమర్పించుకుందాం. పాడుచు ఉండగా పాట పాడండి. దేని స్తోత్రం. హల్లెలూయా. ఇది కోతకు సమయం, పనివారు తరుణం, ప్రార్థన చేయుదుమా. ఇది కోతకు సమయం, పనివారు తరుణం, ప్రార్థన చేయుదుమా. పైరును చూచెదమా, పంటను కోయుదుమా. పైరును చూచెదమా, పంటను కోయుదుమా. ఇది కోతకు సమయం, పనివారు తరుణం, ప్రార్థన చేయుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన
ఆరాధన కొరకు, ఆరాధన పరిషత్ బల్ల ఆరాధన కొరకు అందరూ ప్రార్థించండి. ప్రార్థనాపూర్వకంగా అందరూ కూడా రావాలని తెలియపరుస్తూ ఉన్నాము. అందరూ లేచి నిలబడినట్టయితే ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థనతో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. ఎంతవరకు కూడా ప్రభు కృపలో జరిగిన ఈ కొడుకుని బట్టి ప్రభుని మహింపర్దాం. ఈ నెలంతా కూడా కాచి కాపాడిన దేవుని కృతజ్ఞతాస్తుతులు మరొకసారి చెల్లిందాం. ప్రార్థించుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఎదుగో ప్రభు, ఈ ఆదివారం కొడుకులో మీరు తోడుగా ఉండి ఎంతవరకు నడిపించిన విధానం బడి స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. ఏ అవసరతలతో వచ్చారో ప్రభు సమస్తం ఎరుగున్న దేవుడు తండ్రి, నేను అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఇదిగో పనులు లేని వారికి మంచి పనులు దయచేయండి. పనులు చేసుకుంటున్న వారిని ఇంకా స్థిరంగా పని చేసుకోవడానికి కృప దయచేయండి. ఐడి రెన్యువల్లో ఉన్న వారిని నేను జ్ఞాపకం చేసుకుని ఐడీలు రెన్యువల్ అవడానికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, నేను స్కూల్కి వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణం అయ్యి వస్తున్న బిడ్డలను, వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కాపుదల భద్రత ఈ నెలంతా కూడా నేను సంతోషం ఆనందాన్ని ఇచ్చి నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఇదిగో కొడుకు ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా నడిపించారు, మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, నేను ఇస్సాముల తండ్రి, నేను సహోదరు ప్రభా, నేను నిలవైన గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. కుమారుడు పుట్టినరోజు సూర్యతేజని జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన దయకేయడం బట్టి స్తోత్రాలు ప్రభా. బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ఇంకా నేను అభివృద్ధిలోకి వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపను చిన్ననాటి నుంచి మీరు దయచేయండి ప్రభు. నీకు స్తోత్రాలు. ఇచ్చిన దయకేయడం బట్టి మరొకసారి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ప్రేమని ఏర్పాటు చేసుకొచ్చారు. నేను వండిన బిడ్డలని, ఏర్పాటు చేసిన బిడ్డలు మీరు దీవించండి. ఎంతైతే హెచ్చించారు రెట్టింపు దీవుల ఆశీర్వాదాలు నిండుగా మెండుగా వారి కుటుంబానికి మీరు దయచేయండి. చాలా మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, కొడుకు ముగించుకుని మరలా మేము వెళ్తూ ఉండగా తండ్రి, కృపా కనికరం క్షేమకరమైనటువంటి ప్రయాణం మాకు దయచేయండి. ఇదిగో మళ్ళీ శుక్రవారం నీ సందులో కూడుకునేంత వరకు ప్రభు నీ కాపుదల్లో మేము అందరము ఉండడానికి సహాయం దయచేయండి. ఇంటి దగ్గర ఉండి మా కుటుంబాలను, బిడ్డలను, సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ఇదిగో తండ్రి, నేను క్షేమకరంగా నేను మరలా మా మధ్యలోకి నడిపించిన చంద్రపాలని బట్టి నేను వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తుండే స్తోత్రాలు. ఇది ఇంకా బలంగా నీ పరిచయలో వాడబట్టడానికి సహాయం దయచేయండి. ఇంకా తండ్రి ప్రభా, త్వరలో యానివర్సరీ కూడికి వస్తుంది ప్రభా. ఇప్పటి నుంచి తగిన సిద్ధపడి కలిగి మేమందరం ఉండడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. అన్ని విషయాల్లో కృపను అనుగ్రహించమని కార్యక్రమం ముగించుకుని వెళ్తూ ఉండగా నీ కాపుదల్లో మేము అందరము క్షేమకరంగా గృహం చేరిపర్యంత మరలా నీ నామాన్ని మహింపరచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, ఈ కొడుకులో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నన్ను నడిపించమని యేసే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చినగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి అందు నెరవేరునుగా. మనదైన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇలా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. తండ్రి అయిన ప్రేమయు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము సమాధానము ఈ పునరుద్ధరణ కొడుకులో కూడా ఆరాధించిన ప్రియబిడలకు, వారి కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతం సదా దేవుని ఆశీర్వాదము, సంతోషము, సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడు నా ప్రభు అందరికి అనుగ్రహించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం. ప్రభుని యేసు రక్తమే జయం. ప్రభుని యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. 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 అందరికీ వందనాలండి.